సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సార్ ప్రభు గారు నమస్తే సార్. నమస్తే అండి విష్ణు గారు. వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. థ్యాంక్ యూ సార్. సో ప్రభు గారు, మన నిఫ్టీ 50 ఇండెక్స్ 29 years ఆఫ్ యానివర్సరీ అవునండి కంప్లీట్ చేసుకుంది. 22 April 1995లో 1000 బేస్ పాయింట్స్తో నిఫ్టీ 50ని తీసుకురావడం జరిగింది. సో మొత్తానికి ఈ 2025 April 22 నాటికి 29 వసంతాలు పూర్తి చేసుకుంది మన నిఫ్టీ 50. అయితే ఇప్పుడు మనం చూస్తున్న మార్కెట్ నిఫ్టీ 24,000 దగ్గర ఉంది. యాక్చువల్గా లాస్ట్ 7-8 monthsలో మార్కెట్ కనుక పడకుండా ఉంటే, మార్కెట్ కనుక ఫాలో అవ్వకుండా ఉంటే బాగా పెరిగింది. ఈ 29 సంవత్సరాలకి 29,000 పాయింట్లు నిఫ్టీ కూడా టచ్ చేసి ఉండేది. రైట్ పాయింట్. మరి ఈ 29 సంవత్సరాల్లో నిఫ్టీ 50 ఎటువంటి ఆటుపోట్లను ఎదుర్కొంది, ఎటువంటి ఎత్తు పల్లాలను చూసిందంటారు అసలు? ఎందుకంటే ఎప్పుడైనా వ్యూ మనకి బ్రాడ్ వ్యూ ఉండాలి. ఫస్ట్ నుంచి కూడా షార్ట్ టర్మ్ కాకుండా లాంగ్ టర్మ్ వ్యూ ఉండాలి. ఎందుకంటే ఒక్క మల్టీ బ్యాగర్ చాలు బిలియనీర్ అవటానికి, ఒక్క కంపెనీ చాలు. ఎందుకంటే స్టార్టింగ్లో చూసాం మన చాలా 30 రూపీస్ 40 రూపీస్ 2,000 3,000 అట్లా వెళ్ళిన కంపెనీలు ఉన్నాయి, కోకళ్ళు. ఎందుకంటే అది మనం చూసుకున్నప్పుడు నాలెడ్జ్ ఉండాలి, పేషెన్స్ ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి. డిసిప్లిన్ జనరల్గా ట్రేడర్స్కి ఉండాలి. ఇన్వెస్టర్స్కి డిసిప్లిన్ అంటే స్టాప్ లాస్ అవసరం లేదంట నేను. ఎందుకంటే ఆ కంపెనీ మంచిది అయి ఉండి, గ్రోత్ ఉండి, సేల్స్ బాగుంటే ఆ కంపెనీకి ఎప్పటికైనా ఏదైనా క్వార్టర్లో 1-2 తగ్గినా మళ్ళీ తర్వాత అందిపుచ్చుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు. అట్లా కంపెనీ లాంగ్ చూసుకొని ఉంటే బెస్ట్. ఎందుకంటే ఎప్పుడైనా సరే డిప్స్ వస్తుంటాయి. ఇప్పుడు మనం 2000 తీసుకోండి, అప్పుడు 2000లో మంచి ఇది వచ్చింది కదా, Y2K బబుల్ వచ్చింది. సో అప్పుడు మనం కొంచెం పడ్డాం. సో అంటే 5 to 10% అనేది దాదాపుగా 15 times అట్లా వచ్చింది. సో ఎక్కువ మ్యాక్సిమం పడింది కోవిడ్లో 40% పడింది. అట్లాంటివన్నీ చాలా తక్కువ ఉంటాయి. అసలు యాక్చువల్గా అట్లాంటివన్నీ ఉపయోగించుకోవాలా, సద్వినియోగం చేసుకోవాలా. అమావాస్యని ఎట్లా చూస్తారో తమిళియన్స్, అట్లా మనం తెలుగు వాళ్ళు కూడా బాగా పడినప్పుడు డబ్బులు ఎవరి దగ్గర ఉంటారో వాళ్ళే కింగ్, హీఈస్ ద కింగ్ అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనం పైన కొంటాం, కింద కొంటున్నప్పుడు యావరేజ్ కొన్నప్పుడు డబ్బులు లేకపోతే మళ్ళీ మన పర్చేసింగ్ రేట్ తగ్గదు కదా. సో ఎప్పుడైతే కింద యావరేజ్ చేసుకుంటామో, కొన్ని యావరేజ్ చేయని షేర్లు కొన్ని ఉంటాయి, దయచేసి అట్లాంటివి టచ్ చేయకూడదు. ఫండమెంటల్స్ ఉండి టెక్నికల్గా చూసుకొని యావరేజ్ చేయొద్దు. ఫండమెంటల్స్ ఉన్న స్ట్రాంగ్ కంపెనీలు ఉంటాయి, అట్లాంటి కంపెనీలు డిప్ అయినప్పుడు చూసుకుంటే లాంగ్ రన్లో బాగుంటాయి, అట్లాంటివి చేసుకోవచ్చు. మళ్ళీ 2008 చూసాం, సబ్ప్రైమ్ ప్రైసెస్ రియల్ ఎస్టేట్ది భయంకరంగా కొట్టేసింది కదా చైనా కానీ అక్కడ బాగా. సో దానివల్ల మనం చాలా రియల్ ఎస్టేట్ స్టాక్స్ అన్నీ డీలా పడిపోయినాయి బాగా. అప్పుడు డిఎల్ఎఫ్ కానీ ఇట్లాంటి కంపెనీలు అన్నీ. సో అంటే సెక్టార్ సిక్లికల్స్ ఉంటాయి. ఎప్పుడు ఈ సంవత్సరం కొన్ని సెక్టార్స్ పెరిగితే నెక్స్ట్ ఇయర్ అదే సెక్టార్స్ ఉండవు. వాళ్ళు ఏం చేస్తారంటే ఎఫ్ఐఎస్ కానీ ఏ సెక్టర్ పెరగలేదో ఆ సెక్టర్స్ క్యాచ్ చేస్తారు. సో దాన్ని మూవ్మెంట్ తెస్తారు. మనం ఎఫ్ఐఎస్ వేసే ఒక్క అడుగు మనకు ముందుంటే డెఫినెట్గా మనకు కూడా రిటర్న్స్ ఎక్కువ వస్తాయి. అది మనం క్యాచ్ చేయాలి. అంటే ఇదేం పెద్ద రాకెట్ సైన్స్ కాదు, ఎవరైనా సరే స్టడీ చేయొచ్చు. అసలు ఏం తెలియని వాళ్ళకి డబ్బులు ఎక్కువ వస్తాయి. ఎందుకంటే పెరుగుతున్నప్పుడు ఏం తెలియదు కాబట్టి మేలకుండా ఉంటారు. అట్లాంటి వాళ్ళు చూసాము లిటరల్గా. సో ఏదో బోనస్ స్ప్లిట్ అయింది అని చెప్పి అది తెలియకుండా ఎప్పుడుదో ఎల్టీ ఫామ్ తీసుకొస్తే అది 5 లక్షలు అనుకుంటే 25 లక్షలు వచ్చినాయి. సో అట్లా తెలియకుండా ఉన్నప్పుడు ఎక్కువ డబ్బులు వస్తాయి ఒక్కోసారి. సో ఏదైనా సరే మనం ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో చూసి మంచి కంపెనీలు ఇలా డిప్ అయినప్పుడు అవకాశాలు మళ్ళీ రావు. మన దగ్గర డబ్బులు ఉంటాయి, మళ్ళీ కొందాం అనుకుంటే మన రేట్లు ఉండవు, హై రేట్లోనే కొనుక్కోవాలి. ఎప్పుడైతే లోవర్ లోస్లో కొంటామో, హయ్యర్ రైస్లో కొంటే మనకు రేట్ పెరిగిపోద్ది, లోవర్ లోస్లో కొంటే డెఫినెట్గా మనకి ఎక్కువ ఇంట్రెస్ట్ వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, క్యాపిటల్ ఎప్రిసియేషన్ ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల బెనిఫిట్ అవుతారు. సో ఇట్లా మీరు కోవిడ్లో చూసుకోండి, 2020లో 40% పడింది. 40% పడినప్పుడు ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ 3 yearsలో డబుల్ అయింది. 1 crore పెట్టిన వాళ్ళకి 3 yearsలో డబుల్ అయింది. అంటే 38% ఇచ్చింది పర్ ఇయర్. సో ఏ ఫండ్స్ వస్తాయి? కానీ ఆ టైంలో ఎవరన్నా పెట్టే ధైర్యం చేస్తారా?
అసలు మనిషి ఉంటారా లేదా అనేది కూడా ఇది కదా, కోట్లు ఉంటాయి, బెడ్లు దొరకవు, హాస్పిటల్లో సెల్లార్లో పెట్టుకొని వెన్నుపూసలో వెనుకొస్తుంది. అట్లాంటి సిలిండర్ దొరక, బెడ్లు దొరక, వెన్నుపూసలో వెనుకొస్తుంది. అసలు ఎట్లా అంటే భయంకరం. అసలు మన ఇంటి చుట్టూతోనే చూస్తే పుట్టుకు పని ఎవరున్నారు ఎవరు పోతున్నారో కూడా తెలియదు, అంత ఇబ్బంది పడ్డాం. సో ఆ టైంలో కొంచెం చేసిన వాళ్ళు ఇది వస్తుంది. ఇప్పుడు స్కాములు వస్తాయి కొన్ని, మనం లాంగ్ టర్మ్ హర్షత్ మెహతా స్కామ్ కానీ, కేతన్ పరేఖ్ స్కామ్ కానీ, ఇట్లాంటి స్కామ్లు ఉన్నప్పుడు భయపడి మిగతా వాళ్ళు అమ్మేసుకుంటారు. మన తెలుగు వాళ్ళకి ఒకటి ఉంది, ఏదన్నా కొంచెం రూమర్ వచ్చిందంటే టక్క అమ్మేసుకుంటారు. దయచేసి అమ్మాల్సిన పని లేదు. లాంగ్ టర్మ్ వ్యూ పెట్టుకున్నప్పుడు అమ్మాల్సిన పని లేదు. మీరు షార్ట్ టర్మ్ పెట్టుకొని ఏదైనా లోన్ పెట్టుకొని, గోల్డ్ లోన్ పెట్టి, తనఖా పెట్టి, ఆ ఇంట్రెస్ట్ తీసుకొచ్చి, ఆ డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ పెడితే అలాంటి ఇబ్బంది. అందుకనే కొన్ని ఉంటాయి, అవి చేయకుండా మనకి ఫ్రీ క్యాష్ ఏదైతే ఉందో ఆ క్యాష్ మన మార్కెట్లో పెట్టుకొని వ్యూ లాంగ్ పెట్టుకుంటే ఇలాంటి డిప్స్ అయినప్పుడు 29 years లో మనం స్టార్టింగ్ లో 1000 ఉంది, ఇప్పుడు 24,000, 26,277 పోయింది. అది అక్కడి నుంచి దాదాపుగా 3000 పాయింట్స్ వెళ్ళి మళ్ళీ 1500 పెరిగి మళ్ళీ పడింది. సో ఇట్లా ఈ డిప్స్ ఉంటాయి కాబట్టి ఈ డిప్స్ అయినప్పుడు మనం సద్వినియోగం చేసుకుంటే డెఫినెట్ గా ఎవరికైనా సరే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మామూలుగా కొనేదానికంటే ఫండమెంటల్స్ ఉన్న స్క్రిప్ట్స్ మన తెలుగు ప్రకారం నవరత్నాలు అనుకోండి, 9 సెక్టర్లు తీసుకోండి, ఒక్కొక్క సెక్టర్ ఒక కంపెనీ తీసుకోండి చాలు. ఆ సెక్టర్లో 9 సెక్టర్లో ఒక్క కంపెనీ పెట్టుకోండి, మంచి మల్టీ బ్యాగర్ చాలు. వీ కెన్ బికమ్ ఏ మల్టీ బ్యాగర్. ఎందుకంటే లాంగ్ టర్మ్ ఉండాలి, ప్రోడక్ట్ డిమాండ్ ఉండాలి, సేల్స్ బాగుండాలి, గ్రోత్ బాగుండాలి, ఎబిటా బాగుండాలి, కంపెనీ మేనేజ్మెంట్ మీద నెగిటివ్ ఉండకూడదు. ఇట్లాంటివి ఉన్నప్పుడు ఆ కంపెనీ పెరుగుతూనే ఉంటుంది. మన ఎఫ్ఎంసీజీలో చూసుకోండి, నెస్లే చూడండి, అప్పటి నుంచి పెరుగుతూనే ఉన్నాయి కదా. సో ఈ మధ్య కొంచెం డౌన్ అయినా లాంగ్ టర్మ్లో రిటర్న్స్ బాగా ఇచ్చినాయి కొన్ని, కాల్గేట్ కానీ ఇట్లాంటివన్నీ. సో మంచి కంపెనీలు ఇట్లాంటి కొనిపెట్టుకుంటే లాంగ్ టర్మ్ రిటర్న్స్ మంచిగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడి నుంచి మార్కెట్ ఏంటి అంటే యాక్చువల్గా అయితే లాంగ్ నెక్స్ట్ 5-10 yearsలో నిఫ్టీ 1,00,000 కూడా వెళ్ళే ఛాన్సులు ఉన్నాయి. ఇదే మన అన్ని కంట్రీస్ ఇబ్బంది పడుతున్నాయి, మన మ్యాక్రోస్ అన్ని కరెక్ట్గా ఉండి పొలిటికల్ కూడా స్టేబిలిటీ కనుక ఉంటే, ఇది మన హంగ్ పార్లమెంట్ అట్లా హంగ్ రాకుండా, గవర్నమెంట్ రాకుండా మంచి సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఉంటూ మిగతా మ్యాక్రోస్ అన్ని బాగుంటే నెక్స్ట్ 10 yearsలో లోపలే ఇప్పటి నుంచి ఉన్నదానికి 15% వేసుకుంటే 10 years కూడా అవసరంలా. సో 1 lakh వరకు వెళ్ళే ఛాన్సులు కూడా ఉన్నాయి లాంగ్ టర్మ్కి. సో అప్పుడు మనం ఈరోజు ₹1,00,000 పెట్టాం, లేదా 10 లక్షలు పెట్టాం అనుకోండి, 10 yearsలో ఎక్కడ ఉంటుంది ఆ 10 లక్షలు? అది 1,00,000కి వెళ్తే ఎంత రిటర్న్స్ వస్తాయి? దేంట్లో వస్తాయి? మీరు ఎక్కడన్నా వేరే దాంట్లో వస్తాయా? ఈ మార్కెట్లో సంపాదించి పెళ్లి చేసిన వాళ్ళు ఉన్నారు, ఇల్లు కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు. ప్రాపర్ గైడెన్స్, ప్రాపర్ ప్లానింగ్ ఉండాలి ఎవరికైనా సరే. ప్లానింగ్ లేకుండా దిగామా అసలుకే మోసం వస్తుంది, మొత్తం క్యాపిటల్ జీరో అవుద్ది, మళ్ళీ స్క్రాచ్కి వస్తాం, మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాలి. ట్రేడింగ్ చేసామా? ట్రేడింగ్ చేయొద్దు. హైదరాబాద్ వాళ్ళు ఎక్కువ చేస్తున్నారు, ఎక్కువ పోగొట్టుకుంటున్నారు అని సెబీఐ చెప్పింది కదా. ఎందుకు చేయాలా? హార్డ్ అండ్ మనీ ఎందుకు పోగొట్టుకోవాలా? 100% ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో చూడండి. లాంగ్ రేపు మనకి ఇది మన పిల్లల కోసం ఆలోచించండి, మన కోసం అని కాదు. ఇప్పుడు సపోజ్ పిల్లలు బాగా ఫ్లరిష్ అయ్యారు, లాస్ట్ లెగ్ లైఫ్ స్పాన్ పెరిగింది కదా 80 to 90. ఆ లాస్ట్ లెగ్ లో ఎంజాయ్ ద లైఫ్. ఇది మార్కెట్ నుంచి వచ్చిన దాంట్లో పిల్లలకి అవసరం లేదు. రేపు బాగా ఐటీ వచ్చిందా, మంచి శాలరీస్, డబుల్ పే చెక్ వస్తున్నాయి వైఫ్ అండ్ హస్బెండ్కి. సో అక్కర్లేని పిల్లలు కొంతమంది ఉంటారు కదా, అలాంటి వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ లాస్ట్ లెగ్ ఎంజాయ్ చేయొచ్చు. అంటే ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో చూస్తే మంచిది డెఫినెట్గా, ట్రేడింగ్ చేసి డబ్బులు పోగొట్టుకునే దానికంటే. ఎందుకంటే ఏ కంట్రీ కూడా ఇంత రిటర్న్స్ ఉండవు. చైనా కంట్రీ లాస్ట్ 15 years చూసుకున్నా మీరు ఈక్విటీ మార్కెట్లో 4%, గోల్డ్లో అసలు వాళ్ళు ఇన్వెస్ట్మెంటే చేయలే ఒకప్పుడు, ఇప్పుడు మొదలుపెట్టారు. గోల్డ్లో కూడా ఇన్వెస్ట్మెంట్, ఈటీఎఫ్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయడం గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది, ఇప్పుడు దాకా చేయలే. సో అంటే వాళ్ళ దృక్పథం మారుతోంది. సో డెఫినెట్గా మన యాంగిల్ మంచిదనే కదా. సో మంచి ఇది పెట్టుకుంటే, మంచి పర్స్పెక్టివ్ పెట్టుకుని లాంగ్ పెట్టుకుంటే డెఫినెట్గా రిటర్న్స్ బాగుంటాయండి, అందరూ హ్యాపీగా ఉంటారు. సో ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో డబ్బులు ఇచ్చే అక్షయ్ పాత్ర ఈ ఈక్విటీ మార్కెట్, దీన్ని మించింది లేదు. మీరు ఎక్కడ రియల్ ఎస్టేట్లో వస్తాయి, బట్ అందరు రియల్ ఎస్టేట్లో పెడతారా? పెట్టలేరు కదా, అందరి కోట్లు ఉండవు. సో మనకి ఎంత ఉంటే అంట, నాకు 5,000 ఉంటే 5, 1,00,000 ఉంటే 1,00,000, మీకు 5 లక్షలు ఉంటే 5 లక్షలు, ఎవరికి ఎంత ఉంటే అంత ఫ్రీ క్యాష్ ఉందో ఈ దాంట్లో పెట్టి మనకి పేషెన్స్ ఇచ్చి మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే డెఫినెట్గా మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. లైఫ్ స్టైలే మారిపోద్ది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ బాబు గారు.